we could. Okay, now please, what to understand, how to understand. Already brief facts రాశారు అందరూ, didn't we? Yes sir. సో బ్రీఫ్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్టు రాయొచ్చు, కానీ ఎంత ఎలాబొరేటెడ్ గా మీరు బ్రీఫ్ ఫ్యాక్ట్స్ రాయగలిగితే అందులో ఉన్న ప్రాబ్లమ్స్ మీకు అంత చక్కగా అర్థమవుతాయి. ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్ ఇట్ సెల్ఫ్, what is the solution, or what kind of a discussion you will go for? So in order to understand part C, in order to understand the problem in it, we need to write the brief facts first initially. So the parties to this particular contract is A and B. Parties to the contract is A and B. And these both parties, one is major and the other one A is minor. So because when the problem says that A is a minor, we need to understand all the minors agreements. Minors are beneficiaries. Minors can bind others, but others cannot bind minors. So all these things you need to recollect once. And while we proceed, after brief facts, em rastunam, after brief facts, em rastunam, Problems, issues. Siri చెప్తలే Problems. ప్రాబ్లం. సో ఇష్యూస్ ఆర్ ప్రాబ్లం రెండిట్లో ఏదో ఒకటి రాయొచ్చు. ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ అనొచ్చు, లేకపోతే వాట్ ఈస్ ద ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ అంటే ఇంకోటి డీసెంట్ ఉంటుంది, లేకపోతే ప్రాబ్లం అని అనొచ్చు. ఇష్యూస్ ఆర్ ప్రాబ్లం. ఇష్యూ ఆర్ ప్రాబ్లం అంటే ఎందులో ఇష్యూ, ఎందులో ప్రాబ్లం వీఆర్ టాకింగ్ అబౌట్. గివెన్ ప్రాబ్లం లో, గివెన్ ఇష్యూస్ లో ఏదైతే మన ముందు కేసు ఉందో, మన ముందున్న కేసులో ఉండేటువంటి ప్రాబ్లం. సో ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ అన్నప్పుడు ఆఫ్టర్ రైటింగ్ ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్ పార్ట్ సి అటెండ్ చేస్తున్నప్పుడు నెక్స్ట్ రాయాల్సింది ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఆర్ ప్రాబ్లం ఇన్ ద గివెన్ పార్ట్ సి థింగ్. సో వాట్ ఈస్ ద ప్రాబ్లం ఆర్ ఇష్యూస్ ఇన్వాల్వ్డ్? ఏం రాసుకున్నాం? ఇష్యూస్ లో గానీ ప్రాబ్లం లో గానీ ఏం రాసుకున్నారండి? 3 A is a minor and minor agreement or void ab initio. A is a minor And minors agreement are void ab initio. and generally minors agreements are void ab initio. అది ఒకటి. ఓకే, దాన్ని బట్టి ఒకవేళ రూల్ అవుట్ చేయగలమా? ఎంటైర్ సబ్జెక్ట్ క్యాన్ బి రికవర్ 500 అంటే బికాస్ మైనర్స్ అగ్రిమెంట్స్ ఆర్ నల్ అండ్ వాయిడ్ అబ్ ఇనిషియో కాబట్టి వీ కెనాట్ రికవర్ 500 అనేగలమా? వెంటనే జడ్జ్మెంట్ ఇవ్వగలమా? లేదు సార్. కేసు అంతా చూసాక సో ఫస్ట్ మైనర్స్ అగ్రిమెంట్స్ ఆర్ షూర్, దే ఆర్ వాయిడ్ అబ్ ఇనిషియో. బాగానే రాశారు. మరి నెక్స్ట్ ఏంటి? there are certain exceptions for minors agreement. Liability for necessary is one of them. Liability for necessary is one of the exceptions. So Indian Contract Act ఏమనిస్తుంది? కొన్ని ఎక్సెప్షన్స్ ఇస్తుంది. సో మైనర్స్ అగ్రిమెంట్స్ వాయిడ్ అబ్ ఇనిషియో అయినా if the money is taken or if the goods are taken for the necessaries according to section 56 of section 68 of Indian Contract Act ఏం చెప్తుంది? ఇట్ ఈస్ అండర్ అన్ ఎక్సెప్షన్. సో అది ఎక్సెప్షన్ లో పడుతుంది. ఈ రెండు రాసుకున్నారా? Yes sir, రాసుకున్నాం. నౌ యు బెటర్ అప్లై ద లా. నౌ ఇప్పుడు రాసుకున్న వాటికి లా అప్లై చెయ్యాలి. లా దేనికి అప్లై చేస్తాం? వీ హ్యావ్ ఆల్రెడీ రైట్ అంటే రోడ్ ది ఇష్యూ. అసలు ఇష్యూస్ ఏంటో చూసుకున్నాం. ఇప్పుడు లాస్ ఏంటివి? వాట్ ఆర్ ద లాస్? సెక్షన్ 10 of section 11 and section 68. సెక్షన్ 68 ఈ మూడు చాలు ఈ ప్రాబ్లం కి సాల్వ్ చేసేయచ్చు ఈ 3 సెక్షన్స్ తోటి. సో సెక్షన్ 10 రాయాలి, సెక్షన్ 11 రాయాలి, సెక్షన్ 68 రాయాలి. రాసిన తర్వాత నెక్స్ట్ ఏం సైడ్ హెడ్డింగ్ పెట్టుకున్నారు? discussion.
నౌ దిస్ లా, మీరు అందుకే యు ఆర్ నాట్ థరో విత్ మీ. లా షుడ్ బి అప్లైడ్ టు ద ప్రాబ్లమ్. శివ గారు చెప్పండి. కంక్లూజన్ సార్. ఓకే, లా అప్లైడ్ అయిన సబ్ హెడ్డింగ్ పెట్టిన తర్వాత సెక్షన్స్ రాయమన్నారండి. అంతే. లాస్ రాసిన తర్వాత లాస్ అప్లైడ్ రాయాలండి. ఫస్ట్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్, తర్వాత ఇష్యూ, ఆ తర్వాత ఇష్యూకి సంబంధించినటువంటి లాస్ రాయాలి. లాస్ అనేవి సెక్షన్స్ కానీ ఆర్టికల్స్ కానీ. ఈ ఆర్టికల్స్ కానీ సెక్షన్స్ రాసిన తర్వాత లాస్ అప్లైడ్ రాయాలి. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ లాస్ అప్లైడ్ టు ద ప్రాబ్లం. యూ బెటర్ అప్లై ద సేమ్ లాస్ టు ది ప్రాబ్లం. సో సెక్షన్ 10 and 11 కానీ పైన ప్రాబ్లం కి అప్లై చేస్తే ఏమవుతుంది? అకార్డింగ్ టు సెక్షన్ 10 and according to section 11, minors are incompetent to enter into a contract. కాబట్టి సో జనరల్లీ చెప్తే, ఇన్ జనరల్ గా we cannot recover for any other means. అయితే we cannot recover, but because we gave that particular money or the books for what necessaries, కాబట్టి here we have to apply section 68. Laws applied, we have to apply section 68. అది రాసిన తర్వాత డిస్కషన్ లోకి వెళ్ళాలి. అయితే డిస్కషన్ లోకి వెళ్ళినప్పుడు మీరేమని అనుకున్నారు? డిస్కషన్ ఏది రాశారు చెప్పండి. According to section 10 of Indian Contract Act and section 11 of Indian Contract Act 1872, A is incompetent to enter into any agreement. ఓకే, But according in general sense, so he is not liable to pay the amount to B. But ఓకే. సో minors, మీరు లాస్ అప్లైడ్ లో కానీ లేకపోతే డిస్కషన్ లో కానీ సేమే రాశారు. నో ప్రాబ్లం. అది డిస్కషన్ లోనైనా రాయొచ్చు, లాస్ అప్లైడ్ అనే దానిలోనైనా రాయొచ్చు. శివ గారు నథింగ్ టు వరీ. సో డిస్కషన్ లో ఇదంతా రాశారు, అదేనా వ్యాలిడే. ఓకే, చలో కమాన్ లెట్స్ గో. మళ్ళా ప్రణవి ఫ్రమ్ స్టేజ్ 1. minors can bind others, but others can't bind minors. యా, వెరీ గుడ్. Here in this particular case, according to section 68 of Indian Contract Act, it comes under necessary, so we can recover this money. ఓకే, However, సో దిస్ this liability of A is not personal, but we can recover this amount from the property of A. Hence, Okay. we can sue A and recover the money from the property of A. ఓకే, వెరీ గుడ్. ఓకే, సో దిస్ ఇస్ వాట్. సో నౌ ఇంకా డిస్కషన్ మాత్రం అయ్యింది. నన్ను ఎవరు అడిగారు డిస్కషన్ ఒకసారి చెప్పండి సార్ అని. మరలా డిస్కషన్స్ మరలా ఒకసారి రిపీట్ చేయమని చెప్పారు. ప్రణవి స్టెప్ బై స్టెప్ మరలా వన్స్ అగైన్ డిస్కషన్ ఏంటిది. సో దెన్ దే విల్ అండర్స్టాండ్ అసలు వాట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ whether we can recover money from A or not, whether A is liable to pay money to B or not. అసలు A Bకి డబ్బులు ఇవ్వటానికి అసలు లైబిలిటీ ఏమైనా ఉందా? శాస్త్రం ప్రకారం, న్యాయ శాస్త్రం ప్రకారం అసలు ఏ డబ్బులు Bకి ఇవ్వాల్సి వస్తుందా, ఇవ్వాల్సిన అవసరం రాదా? ఎందుకంటే అది మైనర్ కాబట్టి. ఒకవేళ ఇవ్వాల్సిన అవసరం రాకపోతే ఏ సందర్భాలలో ఇవ్వాల్సిన అవసరం రాదు. బి ఇప్పుడు మైనర్ కి ఇచ్చాడు గాని మైనర్ యొక్క నిత్యావసరమైనటువంటి వస్తువులకి ఇచ్చాడు కనుక నిత్యావసరాలకి ఇస్తే పరిస్థితి ఏంటిది, నెసెసరీస్ కి ఇస్తే ఏంటిది? సో ఇప్పుడు బి డబ్బుల్ని ఏ దగ్గర నుంచి ఏ సెక్షన్ ప్రకారం వసూలు చేయగలడు? According to which section we can recover money from A? In the court of law, we all stand by sections, articles. So, in the court of law, న్యాయశాస్త్రంలో మనకి సెక్షన్ల ప్రకారమే ఏదైనా ఇవ్వడం, రాబట్టుకోవడం, ఏదైనా లైబిలిటీ అవ్వడం. సో న్యాయశాస్త్రం ప్రకారం బికి సెక్షన్ 68 హెల్ప్ చేస్తుంది. ఏమని హెల్ప్ చేస్తుంది? ఒకవేళ మేజర్ అయిన వాడు మైనర్ అయిన వాడికి నిత్యవసరమైనటువంటి వస్తువులకు గాని డబ్బులు గాని ఇస్తే, లేక వస్తువులు గాని సప్లై చేస్తే, ఆ వస్తువులకు సంబంధించినటువంటి వాటిని మైనర్ దగ్గర నుంచి రాబట్టుకోలేడు గాని
మైనర్ కి ఒకవేళ వెనకాతల ఏదైనా ఆస్తి పాస్తులు ఉంటే ఆ మైనర్ యొక్క వెనకాతల ఉన్న ఆస్తి పాస్తుల నుంచి ఆ డబ్బుని గాని అతడికి ఏవైతే అప్పు అయిపోయాడో ఆ అప్పుని కానీ మనం తిరిగి రాబట్టుకోవచ్చు. ఇది అర్థమైందని తెలుగులో కూడా. Yes, sir. గుడ్, సరే. సో నౌ ఎందుకు నేను మరలా ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన అంటే ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్. ఇక్కడ నాకు నిన్న టైం చాలకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటిది అంటే నౌ యూ నీడ్ టు రైట్ వన్ మోర్ థింగ్. ప్రతి సెక్షన్ రాసిన తర్వాత డిస్కషన్ లో కేస్ లాస్ కంపల్సరిగా కోట్ చెయ్యాలి. ఫ్రమ్ స్టేజ్ 1 మీరు నేర్చుకోవాలి. అదేంటిది అంటే మీరు ఇప్పుడు రాసుకోండి. కమాన్ ప్లీజ్ రైట్ డౌన్. లాస్ట్ సొల్యూషన్ ఆర్ కన్క్లూజన్ ఆర్ ఎనీథింగ్. సొల్యూషన్, జడ్జిమెంట్ అని అడిగితే జడ్జిమెంట్, ఏది అడిగితే అది క్వశ్చన్ లో ఏది అడిగితే అది రాయాలి. సో నౌ కమాన్ రైట్ డౌన్ ద లాస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ది పార్ట్ సి. ఏమనంటే ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ప్రాబ్లం are identical with case. What case? The facts of the problem are identical with what case? Cambridge student and Tyler. ఏం తల్లి? What is? Sir, that Cambridge student and the Tyler who sued him some suit and all. పేరు? You must quote it rightly. కరెక్ట్ చెప్పండి. కేసు ఏ కేసులో అది మీకు క్లియర్ గా నేను మీ కేసు లాస్ కూడా ఇవ్వడం జరిగింది. Sir, Roberts versus Gray. No, Chappell versus Cooper. Chapel. So write down the facts of the problem are identical with case Chappell versus Cooper. Chappell versus Cooper. మీకు ఇవి గుర్తుంటే రాయండి, లేకపోతే రాయొద్దు. సైటేషన్ 1844. Close the brackets. Then write 13. MNW 252. అంతవరకు రాస్తే చాలు, పెద్ద సైటేషన్ కానీ. బట్ 1844 13 MNW 252. Chappell versus Cooper. నెక్స్ట్ ఏమని రాయాలి? Chappell versus Cooper లో ఏమని రాయాలి? ఇన్ దట్ కేస్ మీకు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయడానికి చెప్తున్నా. జస్ట్ మీరు ఎందుకంటే రాబోతున్న ఫ్యూచర్ అడ్వకేట్స్. ఇక్కడ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కాదు, మీకు ఐపీసీ తగులుతుంది, తర్వాత కాన్స్టిట్యూషన్ తగులుతాయి. ఎక్కడ మీకు ఫౌండేషన్ పడిపోయింది అనుకోండి, యూ విల్ బి అ జమ్ ఆఫ్ అ స్టూడెంట్. కమాన్. సో ఇన్ దట్ కేస్ సార్ అంటే ప్రీవియస్ జడ్జిమెంట్ ని మనం కోట్ చేస్తూ మనం చెప్పాలండి. ప్రతి కేసులోని అలాగే చెప్పాలండి. ఎగ్జాక్ట్ రెలవెంట్ కేసుని మనం కోట్ చేయాలి. ఓకే సార్, ఓకే. అది సో అందుకు చెప్తున్నాను. ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఆర్ ఐడెంటికల్ విత్ ద కేస్ Chappell versus Cooper 1844 13 MW 252. In that case Lord Alderson capital V Alderson V held that things necessary are
those without which things necessary are those without which an individual can not, without which an individual cannot reasonably exist. Things necessary are those without which an individual cannot reasonably exist. So Lord ఇంకా రాయండి. In the first place, food, raiment అంటే clothes, RAIMENT, raiment, food, clothes, lodging or shelter, food, clothes, shelter and the like. About these there is no doubt. About these there is no doubt అంటే no doubt for what? Thus, food These and are the shelter basic are basic necessities. అవి బేసిక్ నెసెసరీస్ అనడానికి, ఫుడ్, క్లోత్, షెల్టర్స్ అవి నెసెసరీస్ అనడానికి ఏ సందేహము లేదు. అయితే ఇక్కడ మనకి మహానుభావుడు ఏం సప్లై చేశాడు? సప్లైడ్ వాట్? బుక్స్ నెసెసరీస్ లోకి వస్తాయా రావా? Student ki necessities వస్తాయి. సో అందుకు అసలు జడ్జిమెంట్ ఏమొచ్చిందో చూద్దాం. సో అగైన్ ఆఫ్టర్ ఫుల్ స్టాప్ అగైన్ as the proper cultivation of the mind, again as the proper cultivation of the mind is as expedient as the support of the body, comma, instruction in art or trade, or intellectual, comma, moral and religious education may be necessary also. ఓకే. సో ఇందులో నెససరీస్ అంటే ఏంటో క్లియర్ గా జడ్జి ఏం చేశాడు? చాపల్ వెసల్స్ కోపర్ లోని చెప్పేశాడు. అంటే చదువుకి వచ్చేవి కూడా నెససరీస్. అశోక్ చెప్పండి సార్. అదే సార్, బాడీ ఇన్స్ట్రక్షన్ ఇన్ ఏం చెప్పారు సార్? అది బాడీ. ఓకే. సో as the support of the body, comma, instruction in art or trade, art లో గాని ట్రేడ్ లో గాని ఇన్స్ట్రక్షన్ కూడా అవసరమే. ఇన్స్ట్రక్షన్ ఇన్ ఆర్ట్స్, art or trade, comma, or intellectual, comma, moral and religious education, comma, intellectual, comma, moral and religious education may also be necessary, or may be necessary also. ఎలా రాసినా పర్లేదు, may also be necessary. సో ఇందులో క్లియర్ గా ఎడ్యుకేషన్ కూడా నెససరీ అన్నాడు. జడ్జి గారు ఏమన్నారు? లార్డ్ ఆల్డర్సన్ ఏమన్నాడు? ఎడ్యుకేషన్ కూడా నెససరీలోకే వస్తుంది అని అన్నాడు. కాబట్టి అది నెససరీలోకి వస్తే ఏమవుతుంది? A is liable to pay the money. అంతే, దట్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ ది కేస్ లో. సో ప్రతిసారి మీరు పార్ట్ సి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసినప్పుడు కంపల్సరీగా ఒక కేసులోని మీరు ఎగ్జాక్ట్ గా ఏదైతే మ్యాచ్ అవుతుందో, దేనికి మీరు సపోర్ట్ తీసుకోవాలనుకున్నారో
ఆ సపోర్ట్ తీసుకోవాల్సినటువంటి వాటిని మీరు కంపల్సరీగా కోట్ చేయాల్సి ఉంటది. మీరు ఎన్ని కేసు లాస్ కోట్ చేస్తే అన్ని ఎక్కువ మార్క్స్ పడతాయి, కానీ బట్ అట్లీస్ట్ ఒక కేసులోనైనా మీరు కోట్ చేయాల్సి ఉంటది. రిమెంబర్ దట్, అట్లీస్ట్ వన్ కేసులో, అట్లీస్ట్ వన్ కేసులో. ఓకే, ఇంకా సో దిస్ ఇస్ వేర్ రాబర్ట్ వర్సెస్ గ్యారీ రాయొచ్చు కానీ బట్ ఇంతటితో చాలు. దిస్ ఇస్ ఎనఫ్. సో నౌ మీకు అందరికి డౌట్స్ కానీ క్లారిఫికేషన్ కానీ ఐఎమ్ గివింగ్ యూ ద టైం, యూ కెన్ ఆస్క్ మీ. దయచేసి మీరు అడగాలనుకుంటే అడగండి. బికాస్ డోంట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్. ఎలా రాయాలి ఏంటిది అనేది ఇట్ ఈస్ అన్ ఆర్ట్. పార్ట్ సి రాయడం అనేది ఆర్ట్. 10 మార్క్స్ కి మీకు. సో 10 మార్క్స్ మీరు వచ్చినప్పుడు గుర్తుంచుకోండి. బ్రీఫ్ ఫ్యాక్ట్స్ కి కంపల్సరిగా మార్క్స్ ఎలా అలొకేట్ చేస్తారు, వాల్యుయేషన్ లో మార్క్స్ ఎలా అలొకేట్ చేస్తారంటే, ఫస్ట్ మీరు బ్రీఫ్ ఫ్యాక్ట్స్ సబ్మిట్ చేస్తే బ్రీఫ్ ఫ్యాక్ట్స్ కి 1 మార్క్, బ్రీఫ్ ఫ్యాక్ట్స్ రాసినందుకు 1 మార్క్. అప్రోప్రియేట్ సెక్షన్ ఒకవేళ అప్రోప్రియేట్ అంటే అందులో ఉన్న ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేస్తే 1 మార్క్, బ్రీఫ్ ఫ్యాక్ట్స్ 1 మార్క్. అందులో ఇష్యూస్ ఇన్వాల్వ్ రాస్తే 1 మార్క్. లాస్ రాస్తే దానికి అప్రోప్రియేట్ లాస్ రాస్తే 1 మార్క్. ఆ లాస్ ని మనం ఆ అబౌవ్ కేస్ కి అప్లై చేసినప్పుడు 1 మార్క్. అవి రాసిన తర్వాత ఇంకా రిమైనింగ్ 6 మార్క్స్ ఓన్లీ మీరు ఇచ్చినటువంటి కేస్ లాస్ డిస్కషన్ సొల్యూషన్ మీద ఆధారపడి ఉంటారు. సో అబౌవ్ 4 రాసిన తర్వాత సింగిల్ మార్క్స్ పడిపోయిన తర్వాత నౌ యూ ఆర్ సపోజ్ టు రైట్. సో మీరు ఒక కేస్ లాస్ రాస్తే, ఏదైతే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాపల్ వర్సెస్ కూపర్ అని రాశారో దానికి కంపల్సరీగా 2 మార్క్స్ పడతాయి. దట్ ఈస్ వే మార్క్స్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్. సో ఎవరైతే ఆ కేసులో రాయలేదో వాళ్ళకి 10 మార్క్స్ లో 2 మార్క్స్ పోయినట్టే. 8 మార్క్స్ కే వాళ్ళు అటెంప్ట్ చేస్తున్నారు. ఆ 8 మార్క్స్ లోని వాళ్ళు సరైన సెక్షన్ రాయకపోతే వాళ్ళకు 4 మార్క్స్ పోయినట్టు. సో దిస్ ఇస్ ద వే కరెక్షన్ అనేది ఉంటుంది. సో అట్లీస్ట్ మీకు రాకపోయినా అటెంప్ట్ చెయ్యాలి ప్రాబ్లమ్ ని. మీకు అసలు ఆ ప్రాబ్లం ఏంటో వెంతగా వచ్చింది, బ్రీఫ్ ఫ్యాక్ట్స్ రాయండి, అందులో ఉన్న ప్రాబ్లం నేనే రాయండి. అట్లీస్ట్ యూ విల్ స్కోర్ 2 to 3 మార్క్స్. అర్థమైందండి అందరికీ? బ్లాంక్ గా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. డోంట్ లీవ్ ద బ్లాంక్ పేజెస్, డోంట్ లీవ్. అసలు బ్లాంక్ గా విడిచిపెట్టకుండా అటెంప్ట్ చెయ్యండి. అటెంప్ట్ చేసేసరికి మీకు వస్తుంది. చెప్పండి. రాంగ్ జడ్జిమెంట్ కూడా రాయకూడదు కదా సార్? ఏంటి సార్? రాంగ్ జడ్జిమెంట్ కూడా కోట్ చేయకూడదు కదండి? రాంగ్ జడ్జిమెంట్ కోట్ చెయ్యకపోయినా మీకు అలా అర్థమైంది అనుకోని, మీరు ఒక లాయర్ కదా, అర్థం చేసుకోండి శివ గారు. ఈ రోజు ఒకటి చెప్తాను, ఇవ్వకూడదు అని వాదించే లాయర్ ఉంటాడు, ఇవ్వాలి అని వాదించే లాయర్ ఉంటాడు. లాయర్ ఇప్పుడు ఒకడు ఉండడు పార్టీకి. ఏ తరపున లాయర్ ఒకడు ఉంటాడు, బి తరపున లాయర్ ఒకడు ఉంటాడు. మీరు బి తరపున లాయర్ గా వాదించట్లేదు అనుకోండి, మీరు ఏ తరపున లాయర్ అయిపోయారు అనుకుంటాం, మేము మార్క్స్ ఇస్తాం. ఓకే సార్, ఓకే. సో కానీ మీరు చూస్ చేసుకోవాలి ఎవరి తరపున మీరు వాదిస్తున్నారు, ఏ పాయింట్స్ బట్టి వాదిస్తున్నారు అని. ఓకే అండి? ఓకే సార్. అది అవును సార్, చెప్తాండి. మేజర్ ఏ అగ్రిమెంట్ చేసిన కేసులో నీల్ అవుతారు, మైనర్ ఏం చేసినా కన్ఫ్యూజన్ సార్. ఎక్సెప్షన్స్ ఒకవేళ మీ మైనర్ మేజర్ కి అగ్రిమెంట్ అవి ఆ ప్రాబ్లం ఇస్తే మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తాండి, నాకు అర్థం అవ్వలేదు. చాలా ఇప్పుడు మైనర్ ఉన్నావు కదా సార్. మైనర్ ఉన్నాడు కానీ మేజర్ అని చెప్పి ఒక కాంట్రాక్ట్ లోకి అటెండ్ అయ్యి అప్పుడు ప్రాబ్లం ఇస్తే ఎలా సాల్వ్ చేయాలి సార్? అప్పుడు మొహూర్ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్ అనే కేసుల ప్రకారం కేసు వాదించబడుతుంది. మొహూర్ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్. సో ఒక ఇన్ఫెంట్ మేజర్ అని చెప్పుకొని కాంట్రాక్ట్ లోకి వెళ్ళి అప్పుడు ఏంటవుతుంది అంటే, అసలు ఒరిజినల్ గా ఇంకా ఏ పరిస్థితుల్లో అవి నెసెసరీస్ లోకి రాకపోతే ఇంకా ఏ కండిషన్ లో కూడా మైనర్ ని, ఆడు మేజర్ అని చెప్పుకొని వెళ్ళినా కూడా ఆడు మైనరే కాబట్టి అవతలోడు మోసపోయాడు అంతే, ఇంకా తప్పదు. కోర్టు మాత్రం మైనర్ ని తిరిగి డబ్బులు ఇమ్మని మాత్రం చెప్పదు. మీరు మొహూర్ బీబీ వర్సెస్ ధర్మదాస్ ఘోష్ అనేటువంటి కేసులని రెఫర్ చేయాలి మీరు. దెన్ యూల్ అండర్స్టాండ్.
Minors agreements are void. Sir, what happens to the agreement between two minors with exception? Okay, ఈడు మైనరే, ఆడు మైనరే, అండ్ మైనర్స్ ఆర్ బెనిఫిషియరీస్. మైనర్స్ ఇద్దరు ఇంట్రెస్ట్లు కోర్టుకి కావాలి. ఏ మైనర్ ని కావాలని ఇంకో మైనర్ ని వద్దనుకొని కోర్టు అనుకోదు. కాబట్టి ఇద్దరు మైనర్స్ అయ్యుండి ఇద్దరు కూడా ఒక అగ్రిమెంట్ కి వెళ్తే అప్పుడు కోర్టు ఇచ్చేటటువంటి రూలింగ్ ఎలా ఉంటది అంటే, ఈవెన్ దో ద అగ్రిమెంట్ ఆర్ ద కాంట్రాక్ట్ ఈస్ వాట్, చెప్పండి మీరు అగ్రిమెంట్ ఏంటో ఇద్దరు మైనర్స్ అగ్రిమెంట్ void of initio. వాయిడ్ ఆఫ్ ఇనిషియల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు చల్లదు. కానీ మైనర్స్ ఆర్ బెనిఫిషరీస్ కాబట్టి, మైనర్స్ ఆర్ బెనిఫిషరీస్ కాదా? సో మైనర్స్ ఆర్ బెనిఫిషరీస్ కాబట్టి ఎవరి డబ్బులు ఆడికి ఆవిడ వస్తువులు వాడికి కోర్టు ఇప్పించేస్తుంది. బట్ కాంట్రాక్ట్ మాత్రం చల్లదు. కాంట్రాక్ట్ అయితే చల్లదు సార్, కానీ ఒకవేళ ఎక్సెప్షన్స్ అయితే సార్, అంటే నెసెసరీస్ కానీ ఏదైనా ఏ నెససరీస్ అని, ఈడు మైనరే కదా, డబ్బులు ఇచ్చినోడు మైనరే, డబ్బులు తీసుకున్నాడు మైనరే. ఈడి ఇంట్రెస్ట్ కోర్టుకి అంతే ఈక్వల్లీ ఇంపార్టెంట్, ఈడి ఇంట్రెస్ట్ అంతే ఈక్వల్ ఇంపార్టెంట్. నెససరీస్ ఇచ్చాడు అనుకోండి, నువ్వు నెససరీ వస్తువులు ఉంచుకో, డబ్బులు మాత్రం తిరిగి ఇచ్చిమని చెప్తారు. యూ కీప్ ద గూడ్స్ విత్ యూ బట్ పే ద మనీ. కంపల్సరిగా పే ద మనీ అని మాత్రం కోర్టు చెప్తారు. బట్ నాట్ ఫ్రమ్ హిస్ పర్సనల్ ప్రాపర్టీ బట్ ఫ్రమ్ ద ఎస్టేట్. ఏదైతే ఉందో సెక్షన్ 68 అప్లై అవుతుంది అక్కడ కూడా. బట్ బోత్ ఇంట్రెస్ట్ విల్ బి సేఫ్ గార్డెడ్. ఇద్దరు మైనర్స్ అయితే మాత్రం కోర్టు విల్ సేఫ్ గార్డ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది బోత్ ది మైనర్స్. ఏది బీది ఇద్దరు మైనర్స్ అయితే ఇద్దరికి ఈక్వల్ జడ్జిమెంట్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరు అన్యాయం అవ్వకూడదని, ఎవరు నష్టపోకూడదని అక్కడ ఏం చేస్తుంది అంటే కోర్టు విల్ గివ్ న్యూట్రల్ జడ్జిమెంట్. వాటిని న్యూట్రల్ జడ్జిమెంట్స్ అంటాం. సో న్యూట్రల్ జడ్జిమెంట్ విల్ బి గివెన్ టు దెమ్. ప్రాబ్లం ఆర్ ఇష్యూ తర్వాత డైరెక్ట్ గా లాలోకి వెళ్ళిపోలే సార్, లేకపోతే ఆ సెక్షన్ సంబంధించి ఎగ్జెప్షన్స్ ముందు రాసి తర్వాత లా చెప్పాలా సార్? నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా తల్లి, ఫస్ట్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ రాయండి. ఫస్ట్ రాసుకోండి, సబ్మిటింగ్ రాసుకోండి బ్రీఫ్ ఫ్యాక్ట్స్. ఓకే, అది 1. ఇంకా అది డామ్ షూర్. అది బ్రీఫ్ ఫ్యాక్ట్స్ రాసిన తర్వాత ఇష్యూస్ ఇన్వాల్వ్డ్, ఆ ప్రాబ్లం లో ఉన్న ఇష్యూస్ ఏంటివి, ఇష్యూస్ ఇన్వాల్వ్డ్, లేకపోతే ప్రాబ్లం అనొద్దు, ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ అనండి. ఇష్యూస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ అబౌట్ ప్రాబ్లం. ఓకే, ఇష్యూస్ ఇన్వాల్వ్ బ్రీఫ్ ఫ్యాక్ట్స్ తర్వాత అందులో ఉన్న ఇష్యూస్ ఏంటివి, ఆ ఇష్యూస్ కి ఏ లా వర్తిస్తుంది, లాస్ ఏ లా, ఏ సెక్షన్స్ వర్తిస్తాయి. లాస్ అని సబ్మిటింగ్ పెట్టి సెక్షన్స్ రాయండి. లాస్ అండ్ సెక్షన్ పెట్టిన తర్వాత ఇప్పుడు లాస్ అప్లైడ్ టు ది ఇష్యూస్ అని మూడోదో నాలుగోదో సబ్మిటింగ్ పెట్టండి. లాస్ అప్లైడ్ టు ది ఇష్యూ. మనం రాసిన సెక్షన్స్ ఏం చేయాలి, ఇష్యూస్ కి అప్లై చేయాలి. సెక్షన్ 10 అప్లైడ్ టు ది ఇష్యూ, సెక్షన్ 11 అప్లైడ్ టు ది ఇష్యూ. అకార్డింగ్ టు సెక్షన్ 10 and 11 if we apply to the above issue, A is not liable to pay B. అవునా కాదా? సెక్షన్ 10 and 11 అప్లై చేస్తే ఏమవుతుంది, A is not liable to pay B. సెక్షన్ 10 and 11 ప్రకారం A B కి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ వచ్చింది గొడవల్లా. కానీ బట్ అకార్డింగ్ టు సెక్షన్ 68 ఏమని చెప్తుంది, ఇఫ్ ద మైనర్ ఈస్ ద రిసిప్టెంట్ ఆఫ్ నెసెసరీస్. ఇప్పుడు నెసెసరీస్ కోసం అతడు తీసుకున్నాడు అనుకో, అతడి ఎస్టేట్ నుంచి కానీ అతడికి ఉన్న పర్సనల్ బిలాంగింగ్స్ నుంచి కానీ వీరి డబ్బులు తీసుకునే అవకాశం ఉందని సెక్షన్ 68 ఇచ్చింది. ఓకే, సెక్షన్ 68 ప్రకారం మళ్ళా సెక్షన్ 68 అప్లైడ్ టు ద ఇష్యూస్ ఇన్వాల్వ్డ్. అప్పుడేమైంది, అకార్డింగ్ టు సెక్షన్ 68 we can recover money from A. Section 10 and 11 ప్రకారం we cannot recover money from A, but according to section 68 we can recover money from A. So now because Indian Contract Act 1872 gives
certain exceptions to the minors agreements. Even though minors agreements are void ab initio, మనకు తెలుసు minors agreements are void ab initio, మనకు తెలుసు అది రాయాలి. Even though minors agreements are void ab initio, and minors can bind others but others cannot bind minors, అది కూడా మనకు తెలుసు జనరల్ లా. Yet because Indian Contract Act 1872 gives certain exceptions, and this above problem falls into that exception. ఆ పైన ఉన్న ప్రాబ్లం ఏమవుతుంది, సెక్షన్ 68 లోకి వస్తుంది. కాబట్టి because the above problem falls into the section 68, hence we can recover money from A అని రాసిన తర్వాత లాస్ అప్లై చేసేసాం. ఇప్పుడు డిస్కషన్ పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఏం పెట్టాలి, లాస్ అప్లై చేసిన తర్వాత సెక్షన్ 10(11) రాసి లాస్ రాసాం, లాస్ అప్లైడ్ రాస్తున్నాం. సెక్షన్ 10 and 11, అకార్డింగ్ టు సెక్షన్ 10 and 11 మనీ కెనాట్ బి రికవర్డ్ బికాస్ వాయిడ్ అగ్రిమెంట్ మైనర్. సెక్షన్ 68 రాసాం, ఏమని రాసాం, ఎక్సెప్షన్ ప్రకారం వీ క్యాన్ రికవర్ మనీ. ఇప్పుడు డిస్కషన్ లో రాయాలి ఇదంతాను. లాస్ అప్లైడ్ తర్వాత డిస్కషన్ లో పెట్టాలి. డిస్కషన్ లో ఏమని రాస్తాం, డిస్కషన్ లో సెక్షన్ 10 ఎక్స్ప్లెయిన్ చేసి, సెక్షన్ 11 ఎక్స్ప్లెయిన్ చేసి, అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసి, బట్ ఎట్ అని రాసి ఇప్పుడు సెక్షన్ 68 ప్రకారం వీస్ ఎంటైటిల్డ్ టు రికవర్ మనీ, సో వీ క్యాన్ రికవర్ మనీ అని రాయాలి. అయితే డిస్కషన్ లో అక్కడతో ఆగిపోకూడదు. ఫైనలీ వాట్ వీ హ్యావ్ టు రైట్ డౌన్ ఈస్, ఇప్పుడు మనం ఏమని రాసాము, ఆఫ్టర్ డిస్కషన్, విత్ ఇన్ డిస్కషన్ లోనే సొల్యూషన్ ఏంటిది అంటే ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ప్రాబ్లం ఆర్ ఐడెంటికల్ విత్ ది అబౌవ్ కేస్ అని రాసి కేసు రాయాలి. లేకపోతే ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ది ప్రాబ్లం ఆర్ ఐడెంటికల్ విత్ ద కేస్ ఆఫ్ చాపల్ వర్సెస్ కూపర్. ఎవరిదైతే మైనర్స్ అగ్రిమెంట్స్ లో ఏదో డబ్బులు తీసుకున్నాడు, అంగొడుచుడు అనేది ఇచ్చారు అనుకోండి, మోహర్ బీబీ వర్సెస్ ధర్మదాస్ గోస్కి, ఏ కేసులో అయితే ప్రాపర్ గా అప్లై అవుతుందో ఆ కేసులో మీరు రాయాలి. ఆ కేసులో రాసి అందులో జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ ని ద అబౌవ్ కేసులలో జడ్జి హెల్డ్ దట్ ఈవెన్ బుక్స్ విల్ కమ్ అండర్ నెసెసరీ, అందులో బుక్స్ కూడా నెసెసరీస్ లోకి వస్తాయి అని జడ్జి చెప్పాడు. కాబట్టి సెక్షన్ 68 ఆ జడ్జిమెంట్ రెండింటిని బేస్ చేసుకొని మీరేమని చెప్పాలి అంటే వీ కెన్ రికవర్ మనీ ఫ్రమ్ ఏ ఫ్రమ్ హిస్ పర్సనల్ ఎస్టేట్. ఫైనల్ కన్క్లూజన్ కింద ఏమని రాయాలి, లాస్ట్ లో అంతా రాసిన తర్వాత, కేసులో అన్ని రాసిన తర్వాత లాస్ట్ లో ఏమని రాయాలంటే వీ కెన్ రికవర్ దిస్ అమౌంట్ ఫ్రమ్ ద ఎస్టేట్ ఆఫ్ ఏ అని రాయాలి. వీ కెన్ రికవర్ దిస్ అమౌంట్ ఫ్రమ్ ది ఎస్టేట్ ఆఫ్ ఏ. ఇంక ఫుల్ మార్క్స్ పడిపోతాయి ఎలా రాస్తే. దాట్స్ ఇట్. దానికి సైడ్ హెడ్డింగ్ జడ్జిమెంట్ అనేది పెట్టాలా, ఏంటి దానికి సైడ్ హెడ్డింగ్ ఏమైనా పెట్టమంటారా? సొల్యూషన్ అనో జడ్జిమెంట్ అనో లేకపోతే ఏదో ఒకటి పెట్టండి, పర్వాలేదు. జడ్జిమెంట్ అని పెట్టండి, పర్వాలేదు. మిమ్మల్ని జడ్జ్ చేయమన్నారు కాబట్టి జడ్జిమెంట్ అని పెట్టండి. జడ్జిమెంట్ అని పెట్టి అది రాస్తే చాలా ఫుల్ మార్క్స్ పడతారు. దాట్స్ ఇట్. ఓకే, ఆర్ వి క్లియర్ ఫర్ టుడే? మీకు రేపు నా ఎగ్జామ్ లోనే మీకు ఒక పార్ట్స్ ప్రాబ్లం ఆల్రెడీ నేను పెట్టినట్టున్నాను కదా, ఆప్షన్ లేకుండా ఒక ప్రాబ్లం ఇచ్చాను. మిగతా వాళ్ళందరికి ఆప్షన్స్ ఇచ్చాను కానీ ఒక ప్రాబ్లం ఏమి ఇచ్చానండి మీకు? ప్లీజ్, ఏ ప్రాబ్లం మీకు? మిస్సింగ్ నెఫ్యూ అండ్ ఓకే, సో నౌ మనం డైరెక్ట్ గా రెగ్యులర్ కాంట్రాక్ట్ క్లాసెస్ లో అవుతున్నప్పుడే నేను ఆ కేసులను మీకు వివరించాను. మిస్సింగ్ నెఫ్యూది ఎందులోకి వస్తుంది, ఎవరైనా జనరల్ గా చెప్పగలరా? జనరల్ ఆఫర్ కింద. వెరీ గుడ్, జనరల్ ఆఫర్ కింద వస్తుంది. సో ఆ జనరల్ ఆఫర్ లోని కేసు రాజుని తీసుకొచ్చి కొట్టు పక్కన జనరల్ ఆఫర్. ఓకే, అయితే ఈ జనరల్ ఆఫర్ లో ఒక కండిషన్ ఉంది ప్రణవి, ఏంటిది? ఆఫర్ మస్ట్ బి కమ్యూనికేటెడ్ ఇన్ బిఫోర్ హ్యాండ్. అంటే వాడికి తెలిసిన కన్సిడరేషన్, వాడికి తెలిసి ఉండాలి ఆఫర్ అవతలోడు ఇచ్చాడు అని. తెలియకపోతే ఈజ్ నాట్ అంటే శుభ్రంగా రాయండి ఎగ్జామ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, ఆల్ ద వెరీ బెస్ట్. నేను వస్తాను మరలా, నేను మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసిన రోజు అగైన్ ఐ విల్ కమ్. విల్ హ్యావ్ రెగ్యులర్ క్లాస్, నో ప్రాబ్లం. ఓకే, హావ్ వి డన్ హియర్? మీకు ఇంకో ఎగ్జామ్ ఉంది కదా ఈరోజు, ఎకనామిక్స్. ఈరోజు ఎకనామిక్స్ ఏది ఉన్నట్టు, పొలిటికల్ సైన్స్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.